పార్ట్ 3లో వచ్చేసి జో ఇచ్చిన ఆఫర్ని అయితే ఎస్ఐ ఇంకో నాకు నీ డబ్బు వద్దు, నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళు మంచి వాళ్ళకు నేను ద్రోహం అయితే చెయ్యను అనేసి ఇంక అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఎస్ఐ వచ్చేసి. అప్పుడే జో కోపంగా ఏం చేసి వాళ్ళు నీకు మంచి వాళ్ళు అయ్యారో అది కూడా చెప్పు అంటూ అరుస్తుంది అనమాట. దాంతో ఎస్ఐ జరిగిన ఫ్లాష్ బ్యాక్ లోకి అయితే వెళ్తాడనమాట. తన కూతురికి ఎస్ఐ కూతురు రోడ్డు మీద పడింటే కార్తీక్ వెళ్ళి అడ్మిట్ చేసి ట్రీట్మెంట్ చేసిన విషయం, రక్తం ఇచ్చిన విషయం అంతా కూడా ఇంకా ఎస్ఐ అయితే ఫ్లాష్ బ్యాక్ లకు అయితే వెళ్తాడనమాట. ఇంకా కార్తీక్ రోడ్డు మీద అయితే సైకిల్ పై వెళ్తుంటే ఒక చోట జనాలు అయితే గుమిగూడి ఉంటారు. అది ఆగి దగ్గరకు అయితే వెళ్ళి చూస్తే ఒక పాప రోడ్డు మీద పడిపోయి రక్తం కారుతూ ఉంటుందన్నమాట. అప్పుడు ఏం జరిగింది అని కార్తీక్ అక్కడ వాళ్ళని అయితే అడిగితే కారు గుద్దేసి వెళ్ళిపోయింది పాపం అంటూ పాపను చూపిస్తారు. ఆసుపత్రికి తీసుకెళ్లకుండా చూస్తున్న జనాన్ని తిట్టేసి పాపనైతే తీసుకొని ఆసుపత్రికి అయితే వెళ్తారు. కార్తీక్ వచ్చేసి అక్కడ ఆ పాప తన ఫ్రెండ్ కూతురు అని చెప్పి జాయిన్ అయితే చేస్తాడు. అప్పుడే పాపకు రక్తం కావాలంటే నాది అదే బ్లడ్ గ్రూప్ అని తను రక్తం కూడా ఇస్తాడు పాపకి. ఇక కాసేపటికి ఈ ఐసిఐ నుంచి పారుగున వచ్చి డాక్టర్ మా పాపకి ఎలా ఉంది అని ఇంకా కంగారుగా అడుగుతాడనమాట ఎస్ఐ వచ్చేసి. అప్పుడే మీ పాప సేఫ్, మీ ఫ్రెండ్ వచ్చేసి టైంకి అయితే తీసుకొచ్చారు, ఆయన రక్తం కూడా ఇచ్చారనేసి ఇంకా చెప్తుంది. లోపల మీ పాపతో మీ ఫ్రెండ్ అయితే మాట్లాడుతూ ఉన్నారు, వెళ్ళండి చూడండి వెళ్ళేసి అని చెప్పగానే మీ పాప స్పృహలోకి అయితే వచ్చి సమాచారం ఇస్తేనే మేము కాంటాక్ట్ చేయగలిగాం అని కార్తీక్ కూడా చెప్పిన మాటలన్నీ కూడా మంచి పనిని ఎస్ఐ కూడా చెప్తూ ఉంది అనమాట. డాక్టర్ దాంతో ఎస్ఐ లోపలికి అయితే పరిగెత్తుకొని వస్తాడు. తన కూతురు ముందు కూర్చున్న కార్తీక్ ని అయితే చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. కార్తీక్ పైకి లేచి ఎస్ఐ గారు అనే లోపు మంచం మీద పడుకున్న పాప డాడీ అంటూ పలకరిస్తుంది అనమాట. పార్ట్ 4లో ఏం జరుగుతుందని నెక్స్ట్ ఎపిసోడ్ అయితే తెలుసుకున్నాం. బాయ్.